అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. చాలా అద్భుతంగా మాట్లాడారు. మొన్న నాయకుల సమావేశంలో కూడా చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు. సమస్యల పైన అవగాహన, ప్రజలకు మంచి చేయాలన్న తపన, చిత్తశుద్ధి, అలాగే మనం ఎందుకు రాజకీయ నాయకులుగా ఉన్నాము, ప్రజల్లో అవగాహన కల్పించాలి, అలాగే భరోసా కూడా కల్పించాలని చెప్పేసి అద్భుతంగా మాట్లాడారు. అందులో నాకనిపించిందండి, 2 ఏండ్లు అయిపోయింది. ఇంకొక సంవత్సరంలో పాదయాత్ర మొదలవుతుంది. మాటల దాడిని జగన్మోహన్ రెడ్డి గారు పెంచారనే నాకనిపిస్తుంది. మాటల తూటాలను వదిలారు. కూటమి ప్రభుత్వంపై బాణాలను ఎక్కుపెట్టారు. ఓపెన్ ఛాలెంజ్‌లు చేశారు. నాకు బాగా అనిపించిన ఒక 3, 4 వీడియోలు చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో పదును పెరిగింది. మనం ఇంకా నెక్స్ట్ గేర్‌కి వెళ్ళాలి అని జెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఒక 4 వీడియోలు చూపిస్తాను. హైలైట్స్ చాలా చాలా బావుంటాయి. పంచులు, సెటైర్‌లు, ఛాలెంజ్‌లు అన్నీ గూడా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు మాట్లాడిన వాటిలో హైలైట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. వీళ్ళే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ మొత్తం వీళ్ళే. ప్రతి 5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. 4 రౌండ్లు అయిపోయినాక ఏం తాగుతున్నాడో ఎవడికి తెలియదు. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూముల్లో లూజ్ గా మందు అమ్మడం, మందుతో పాటు బజ్జీలు పెట్టడం. 4వ రౌండ్ తర్వాత వాడు ఏం పోస్తున్నాడో వీళ్ళకు తెలియదు, పోసేవానికి తెలియదు. ప్రతి 5 బాటిల్లో ఒక బాటిల్ కల్తీ బాటిల్, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేట్. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అదే. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. అన్న 4 పెగ్గులు కూడా అవసరం లే. 2 పెగ్గుల తర్వాత మూడోది ఏం పోస్తాడో ఎవడికి తెలీదు. ఇంకా పోసేవాడికి తెలీదు, తాగేవాడికి తెలీదు. పర్మిట్ రూమ్లు ఎంఆర్పికి రూ. 20, రూ. 30 పైన అదనంగా తీసుకున్నారు క్వార్టర్కు. బజ్జీలు. వాడు ఏం తాగుతున్నాడో, ఆ షాపోడు ఏం పోస్తున్నాడో, పాపం షాపోడిని కూడా మనమేం అనడానికి లేదండి. గవర్నమెంట్‌కు ఎక్కువ డబ్బులు కట్టాలి సంవత్సరానికి. మళ్ళా గవర్నమెంట్‌కి ఒకటేకే కాదు, అక్కడ ఏమంటారు, ఎల్ ట్యాక్స్ లోకేష్ ట్యాక్సు, సి ట్యాక్స్ చంద్రబాబు ట్యాక్సు, మళ్ళా అక్కడ లోకల్ నాయకులకి ఇవ్వాల్సిన మామూళ్ళు, మళ్ళా అక్కడ ఇంకా ఎవరికైనా అధికారులకు వాళ్ళకు వీళ్ళకు ఇవ్వాల్సిన మామూలు అన్ని పోగా వానికేం మిగులుతుంది. సో వాడేం జోబుల నుంచి తీసి ఖర్చు పెట్టాడు. వాడు ₹4 మిగిలించుకోవాలి కదా. ఎవరి మీద వేస్తాడు? ప్రజల మీద. అది జరుగుతుంది. అది వీడియో నెంబర్ 1. నెక్స్ట్ వీడియో చూపిస్తాను చూడండి. డ్రైవర్ ఫుల్ గా మత్తులో ఉన్నాడు. వెనకాలకు వచ్చిన ప్యాసింజర్లు 2 ఎస్ఐలు సివిల్ డ్రెస్ లో ఫుల్ గా మత్తులో ఉన్నారు. వాళ్ళ కారు ఆటోను గుద్దినప్పుడు గ్రామస్తులు అందరూ చుట్టుముట్టినారు. డ్రైవరు మత్తులో ఉన్నారు, ప్యాసింజర్లు మత్తులో ఉన్నారు. డిక్కీ ఓపెన్ చేస్తే డిక్కీలో గంజాయి, డబ్బులు, పోలీస్ యూనిఫామ్ ట్రాన్స్పోర్ట్ చేస్తానేది ఎవరు? కారులో ఉండేది ఎవరు? 2 ఎస్ఐలు. ఫోన్ చేస్తే సిఐ వచ్చినాడు. సిఐ వచ్చి ఏం చెప్తాడు? వీడియో తీయకంటాడు. వీడియో తీస్తే కేసులు పెడతామంట. ఆ ఎస్ఐని సీన్ నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ కారు. ఇంతవరకు కేసులే. ఇది అన్నిటికంటే విచిత్రం అండి. పోలీసుల కార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ డ్రైవరు తాగి యాక్సిడెంట్ చేస్తే ఆ డిక్కీలో గంజాయి ఉందన్నది బయటపడింది. గంజాయితో పాటు పోలీస్ యూనిఫామ్లు కూడా ఉన్నాయి. ఆ 2 పోలీసు వాళ్ళని తెలుగుదేశం నాయకుడి కారులో తప్పించేసి సిఐ వచ్చేసి, అది వీడియో ఉంది, మీరు వీడియో తీయొద్దు, కేసు పెడతా, మీ మీద కేసు పెడతా అంటే, మేము ఎవిడెన్స్ కోసం పెట్టుకోవాలి కదండి. ఇది రోడ్డు పైన జరిగిన యాక్సిడెంట్, పబ్లిక్లో జరిగిన యాక్సిడెంట్ అంటే మీకు అవసరంలే, ఎవిడెన్స్ కోర్టు కావాలి, మీరు ఎందుకు తీస్తున్నారు, తీయొద్దు అని చెప్పేసి నెక్స్ట్ రోజు పోలీసు వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారండి. ఏంటంటే, ఎవరో కారు ఆపారంట. వీళ్ళు ఎందుకో టీ తాగుదామని కారు ఆపితే టక్కున వచ్చేసి గంజాయి బ్యాగులు పోలీస్ కార్లు వేసి ఎవరు పారిపోయారంట. వాళ్ళు ఆ బ్యాగులు పరిశోధనకు లేకపోతే ఇన్వెస్టిగేషన్ కోసము, టెస్ట్ చేయడం కోసం వాళ్ళు తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయిందంట. పోలీసులు చెప్పారు. ఇంకా మనం ఏం మాట్లాడతాం చెప్పండి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? నీకు 36,000 ఇదమ్మా బాండు. మీ ఇంట్లో రైతులు ఉన్నారమ్మా? అయితే ఆయనకు అమ్మా 26,000 ఇదమ్మా బాండు. మీ ఇంట్లో చిన్నమ్మలు పెద్దమ్మలు ఉండరమ్మా? వాళ్ళకు 18,000 నువ్వు వాళ్ళకు బాండు. మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన మీ అత్తమ్మ ఉందమ్మా? ఉంది. ఆయన 48,000 ఉండబ్బా. సినిమా రిలీజ్ జూన్ 2024.
అని బాండ్. బాండ్ ఈ మాదిరిగా బాండ్లు ప్రతి ఇంటికి పంపించినాడు. పంపించాడు. మళ్ళా ఏంది ప్రమాణం, నేను పవన్ కళ్యాణ్ మేమిద్దరం ప్రమాణ పూర్తిగా ప్రమాణం చేస్తా ఉన్నాం. ఏమని ఏమని అని ఇద్దరు సంతకాలు. మళ్ళా జూన్ 2024 మా సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరికి మీ ఇంటికాడికి ఇవన్నీ బాండ్లో చెప్పినట్టు అన్ని మీకు పంపిస్తా ఉన్నాను అని బాండ్లు ఇచ్చి జగనన్న చాలా చాలా చక్కగా చెప్పినాడు. ఇంకా నిమ్మప్పుల రామానాయుడు అయితే 15,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 ఆ బుడ్డిదానికి 18,000 15,000 ఏదో సైకిల్ ఎక్కి చెప్తాడు. బాండ్ పేపర్లు ఇంట్లో, బాండ్ పేపర్లు ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు, 96,000. ఇంట్లో 18 ఏళ్ళు దాటిన మహిళలు ఇద్దరు ఉన్నారు, 18 36. సో 96 + 36 1,30,000 వేసుకోండి. రైతులు ఇద్దరు ఉన్నారా, మగ రైతు ఆడ రైతు 40,000 1,70,000. ఇంకా పిల్లలు ఉన్నారా ఇద్దరు, అమ్మకు వందనం ఎంత 15,000 30,000. సో 2 లక్షలు మీ ఇంటికి వస్తుంది. ఇంకా మీరు పని చేయాల్సిన అవసరం లే, పరుపులు వేసుకోవడం ఆరు బయటంగా పండుకొని దొరలడమే మీకు అవసరం లే. బాండ్ పేపర్ తీసుకోండి, మీకు డబ్బులు ఇవ్వకపోతే చూడండి సంవత్సరానికి 2 లక్షలు మీ ఇంట్లో అట్లా వాళ్తుంది. పైన గవాసింది అనుకో, గవాసిలోంచి వేస్తాడు చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ నుంచి డబ్బులు వేస్తే అవి గవాసిలోంచి మీ ఇంట్లో పడతాయి. టడక్కు 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 హై, టడక్కు టడక్కు హై. ఎవరు భరోసా 2 లక్షల కంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్. మొన్న భువనేశ్వర్ గారి కుప్పంలోకి వచ్చి నేను చెప్పిందే ఇస్తా, నా వల్లైందే ఇస్తా, నా వల్ల కాకపోతే నేను చెప్పను, ఏదైతే చెప్తానో అదే ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట. అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. 16 రకాల బస్సుల్లో మీకు ఉచిత బస్సు ప్రయాణం అని చివరికి 5 బస్సుల్లో ఇచ్చినారు. ఎన్ని గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి, ఆడబిడ్డ నిదేమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, పూర్ టు రిచ్ ఏమైంది, గుత్తులో ఆరెంజ్ గార్డెన్స్ ఏమైనాయి. నాకు గుర్తుండేటి కొన్ని. ఇంకా పోయిన చోటల్లా 2 సంఖలు ఎత్తడము, అందరినీ సంఖ నాకిపోయడము. టాడక్కు 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 హై, టాడక్కు టాడక్కు హై. అది అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పదును పెంచుతారు. ఒక్కసారి డిఎస్సి గురించి ఏం చెప్తున్నారో ఇంకా అరటి పండు తొక్కవలసినట్టు చెప్పారు, అర్థమయ్యేలాగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. వారు చెప్తేనే బాగుండేది, ఒకసారి వినండి. వాస్తవాలు ఏమిటనంటే వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జియో నెంబర్ 4 జియో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. స్పెషల్గా ఈ జియో ఆధారాలు మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి జియో నెంబర్ 4 జియో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. జియో నెంబర్ 4 జియో నెంబర్ 47 చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వితౌట్ the requirement of competitive exams. GO number 4 dated 19/4/2025. GO number 47 dated 19/4/2025. Without the requirement of competitive exams across government departments. అంటే గేట్లు ఎత్తిపడేసినారు. వాళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్ గా జియో నెంబర్ 4 జియో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తినారు. అంతే, వెరీ ఓపెన్. ఎత్తిన తర్వాత పని పూర్తి చేసిన తర్వాత 372 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత జియో నెంబర్ 23 జియో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. జియో నెంబర్ 23 జియో నెంబర్ 56 క్లోజ్, గేట్స్ క్లోజ్. ఆధారాలు కూడా తీసి ఈ 2 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేసినారు. గేట్స్ క్లోజ్డ్, దట్స్ ఇట్. ఈ రెండిట్లో ఏమని రాసినాడు చూడు, వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ను నెసెసరీ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దాంట్లో ఏమని రాసినారు, ప్రిస్క్రైబ్డ్ రిక్రూట్మెంట్ క్వాలిఫై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది రిక్రూటింగ్ ఏజెన్సీస్ అని రాసినారు. అమెండ్మెంట్ వెరీ స్మూత్గా, వెరీ క్లియర్గా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదండి, నారా లోకేష్ స్వయంగా ఒప్పుకున్నాడు.
జీవో నెంబర్ 447 ఏం చెప్పింది? మనము ఇంటర్ కాలేజ్ పోటీల్లో పాల్గొనే చాలు, పాల్గొనేట్టు సర్టిఫికేట్ ఉన్న చాలు, మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఎందుకంటే మీరు క్రీడాకారులు, మీకు క్రీడా నైపుణ్యం ఉంది, మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పొచ్చు అని చెప్పేసి జీవో 447 తీసుకొచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత లేదు నెక్స్ట్ టైం నుంచి, అంటే ఏది జీవో 2356 ఏం చెప్తుంది, నెక్స్ట్ టైం నుంచి మీరు క్రీడాకారులైనా క్రీడా నైపుణ్యం ఉన్నా మీరు రాత పరీక్షలు రాయాల్సిందే, క్వాలిఫై కావాల్సిందే అని చెప్తున్నారు. 370 మందిని 72 ఏం చేసినారు, వాళ్ళకు ఒక్కొక్క సీటు 15 లక్షలకు 20 లక్షలకు అమ్ముకున్నారు. సో 50 కోట్లు 60 కోట్లు వెనకేసినారు. అది జరిగిండేది. నారా లోకేష్ ఎట్లా ఒప్పుకున్నాడంటే, ఎవరిచ్చినారో కానీ ఎట్లా స్టాన్ఫోర్డ్లో చదివినాడో, ఎట్లా దమ్ ధైర్యం ఉందో, ఎట్లా కంఫర్ట్ లేదో, ఎట్లా ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్సీగా పనిచేసినాడో, ఎట్లా దొడ్డిదారిలో 3 శాఖలకు మంత్రి అయినాడో, ఇప్పుడు ఎట్లా విద్యాశాఖ మంత్రి అయినాడో నాకు అర్థం కాదబ్బా. పివి సింధుకి గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇచ్చినారంట, ల్యాండ్ ఇచ్చినారంట, శ్రీచరణికి ఉద్యోగం ఇస్తారంట. అట్లా వాళ్ళేం రాత పరీక్షలు రాయకోకుండా వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లో అవుతారు కదా, అట్లే మనం టీచర్లకు ఇస్తాం. ఏమి పోలికరా నాయన స్వామి భగవంతురా, నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందండి, మామూలు బ్లాక్ కాదు, ఇంకా చెప్పుకోలేము. పివి సింధుకో లేకపోతే శ్రీచరణికో మీరు దేశం కోసము మీ జీవితాల్ని పణంగా పెట్టి మీరు కష్టపడి అహర్నిశలు కష్టపడి సాధించినారు కాబట్టి, మిమ్మల్ని చూసి 10 మందికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి, మీరు దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా మీకు గౌరవంగా ఒక ఉద్యోగం ఇస్తాము, అది ప్రోత్సాహకము. అలాగే మీరు క్రీడల్లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు కదా, మీకంటూ జీవితానికి భరోసా ఉండాలి కదా, మీకు ఈ ర్యాంకు పదవి ఇస్తాము. ఇప్పుడు డిఎస్పీనా లేకపోతే ఎస్పీనా అట్లా, ఇప్పుడు మన సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం డిఎస్పీ మొహమ్మద్ సిరాజ్కి డిఎస్పీ పదవి ఇచ్చింది, అంటే డిఎస్పీ పోస్ట్ ఇచ్చింది. సో అట్లా ఇస్తారు. 1 గౌరవము, 2 వారిని చూసి 10 మంది ఆదర్శంగా తీసుకొని దేశానికి సేవ చేస్తారని, 3 వాళ్ళ జీవితానికి కూడా భరోసా ఉండాలి కదా. వాళ్ళు ఎంతసేపు క్రీడలని వాళ్ళు దానిపైన దృష్టి పెట్టారు. క్రీడలకి అంటే క్రీడాకారులకి 30 వచ్చేలోపు 30, 32, 33 వచ్చేలోపు వాళ్ళు వెటరన్స్ అవుతారు. తర్వాత వాళ్ళకి జీవితాంతం ఉద్యోగమో ఏదో ఒకటి ఉండాలి కదా. సో అట్లా గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ దాన్ని ఎగ్జాంపుల్గా చూపించినాడు చూడు నారా లోకేష్, దేవుడా, ఇంకా ఎట్లా అతను దాన్ని సంజాయిషి ఇచ్చుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే పివి సింధుకి శ్రీచరణికి మనం ఉద్యోగం ఇవ్వడము, ఇక్కడ ఇంటర్ కాలేజ్ పోటీల్లోనో లేకపోతే మండల్ లెవెల్ పోటీల్లోనో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం ఒకటేనా? సరే ఏదైనా వేరే దానికైనా అర్థం ఉందండి. టీచర్ పోస్టులకంట వాళ్ళకు ఏమి క్వాలిఫికేషన్లు ఉంటాయి, వాళ్ళు ఏం చదువుతారు, వాళ్ళు ఏం చదువు చెప్తారు, వాళ్ళకి చదువచ్చో లేదో. అసలు ఇప్పుడు నువ్వు ఎగ్జామ్స్ రాస్తే తెలివైన వాళ్ళు పాస్ అయితే కనీసం వాళ్ళకి తెలివింది, ఆ తెలివిని పిల్లలకు చదువు చెప్పడానికి ఉపయోగిస్తారు. డిస్కస్ త్రో, షార్ట్ పట్, జావెలిన్ త్రో, జూడో కూనర్ రవికుమార్ జూడో అధ్యక్షుడంట, జూడోలో పార్టిసిపేట్ చేశారని దాంట్లో నిజంగా ఆశ్చర్యంగా అనిపించట్లేదండి మీకు? 370 పోస్టులు అమ్ముకున్నారండి. కష్టపడి చదివిన వాళ్ళ నోట్లో మట్టి కొట్టి 370 పోస్టులు అమ్ముకున్నారు. ఇంకా దానికోసమే ఒక లాస్ట్ వీడియో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్, దమ్ ధైర్యం ఉంటే ఎదుర్కోండి అబ్బా కొడుకులు ఇద్దరని ఓపెన్ ఛాలెంజ్. అదొకసారి మీరు వినండి. కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను, ఇద్దరికి. ఈడిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు నా డిఎస్సి 2 సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. మేము రెడీ అంటాను. రెడీనా? ఛాలెంజ్ చంద్రబాబు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. నేను తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం, నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. ఇంతకంటే చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అసెంబ్లీకి రా, ఆడికిరా, ఈడికిరా, ఏం ఆడికి వస్తే ఏం చేస్తావు లోకేష్?
ఇప్పుడు అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడే అవకాశం ఇవ్వని దానికి రావడం దీనికి అదే ఇప్పుడు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో వచ్చింది కదా. ఏంటి సమాధానం అంటే ఓపెన్ ఛాలెంజ్. గ్రూప్ 1 ఎగ్జామ్స్ మా హయాంలో పెట్టిన దానికి ఇప్పుడు డిఎస్సిలో జరిగిన అవకతవకలకి రెండు సిబిఐ వాళ్ళే సమాధానం చెప్తారులే. సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అడుగుదాం రండి. ఇంకా ఇంతకంటే పారదర్శకంగా, ఇంతకంటే సరళమైన పదాలతో, ఇంతకంటే అర్థమయ్యే భాషలో ఎవరు చెప్పరు. కంపట్లేదా, వింపట్లేదా, అబ్బా కొడుకులకి కంపట్లేదా, వింపట్లేదా, దమ్ ధైర్యం ఉందా, దమ్ ధైర్యం ఉందా, కట్ బట్టలతో వస్తారా, కట్ బట్టలతో మీరు ఎట్టొచ్చినా సరే సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా మాటల పదులు పెంచుతున్నారు. ఖచ్చితంగా చాలా చాలా టన్నులు ఉన్నాయి. కూటమిని ఉక్కిరి బిక్కిరి చేయడం మాత్రం గ్యారంటీ. ఇక్కడ నుంచి ఇంకా ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ 2-3 ఇయర్స్ కథ వేరే ఉంటుంది.